హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఈ పాత బ్యాంగిల్స్ ఉన్నాయండి, ఇవి సింగిల్గానే ఉన్నాయి, పేర్లు లేవన్నమాట. సో వీటిని నేను ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ లాగా కన్వర్ట్ చేయాలని అనుకున్నాను. దానికోసం నేను వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నానండి. ఇవి 20 రూపీస్ కాస్ట్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి బ్యాంగిల్ స్టోర్లో గ్లూ దొరుకుతుంది, ఇది 10 రూపీస్ ఉంటుంది. మళ్ళీ కుందన్స్ వచ్చేసి పావు కేజీ 40 రూపీస్ అన్నారండి. నేను 20 రూపీస్కి తెచ్చుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానంటే, ముందుగా ఒక రికార్డ్ తీసుకొని ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ వరకు ఇలా రోల్ చేసుకుంటూ, నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా రోల్ చేసుకుంటూ 60 రోస్ వచ్చేంత వరకు ఇలా తీసుకొని ఒక ఎడ్జ్లో కట్ చేసి దానికి ఇలా గ్లూ అనేది అప్లై చేసేసి ఇలా పక్కన పెట్టేస్తున్నాను అనమాట. సేమ్ అదే విధంగా నేను ఇంకో 2-3 అనేది ఇలా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు బ్యాంగిల్ తీసుకొని కొంచెం గ్లూ పెట్టి మనం ఏ ఎడ్జ్ని అయితే ఇచ్చేసామో ఆ ఎడ్జ్ని స్టిక్ చేసి ఇలా నేను ఏ విధంగా రోల్ చేస్తున్నానో ఆ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. బ్యాంగిల్ని ఇలా రోల్ చేసుకుంటూనే ఉండాలండి. ఆ బ్యాంగిల్ అంతా కవర్ అయ్యేంత వరకు మనం థ్రెడ్ని సరి సమానంగా తీసుకుంటా స్లోగా రోల్ చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇలా ఎడ్జ్లో కొంచెం గ్లూ అప్లై చేసి అదంతా ఇలా స్టిక్ చేసేసేయాలన్నమాట. స్టిక్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను, బాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సేమ్ నేను అలానే ఆరెంజ్ బ్యాంగిల్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం బ్యాంగిల్ తీసుకొని మన 1 ఫింగర్ గ్యాప్ తోటి ఉండేలా చూసుకొని ఇలా గ్లూ అనేది అప్లై చేసేసి ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసేసుకుంటున్నానండి. మన ఇష్టం, మనకు దగ్గర కావాలంటే పెట్టుకోవచ్చు, బట్ మినిమం 1 ఫింగర్ గ్యాప్ ఉంటే మాత్రం లుక్ హైలైట్గా ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది. సో నేను 1 ఫింగరే తీసుకున్నాను అనమాట. ఇలా మొత్తం బ్యాంగిల్ 1 ఫింగర్ గ్యాప్ తోటి గ్లూ అప్లై చేసుకుంటా కుందన్స్ స్టిక్ చేసుకుంటా వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇంకో బ్యాంగిల్ని ఈ డిజైన్ వచ్చేలా స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఈ ఐడియా నచ్చిందండి. మీకు ఏ ఐడియా కావాలంటే ఆ డిజైన్ చేసుకోవచ్చండి. మీకు ఎట్లా నచ్చితే అలా చేసుకోవచ్చు. నాకైతే ఈ స్టైల్లో నచ్చింది. సో నేను ఇలా ఇంకో బ్యాంగిల్ని ఈ డిజైన్తో స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫ్లవర్ మోడల్ వచ్చేలా నేను ఈ బ్యాంగిల్ అనేది ఈ డిజైన్లో స్టిక్ చేసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను కదా. ఇలా అంతా స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలండి. ఇది బాగా డ్రై అవుతేనే ఆ గ్లూ అనేది కనిపించదన్నమాట. డ్రై అయిపోతే అది నార్మల్గానే కనిపిస్తుంటుంది. సో దాన్ని కొంచెం డ్రై అవ్వనిస్తే ఆ గ్లూ కనిపించకుండా ఆ డిజైన్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. బ్యాంగిల్స్ వచ్చేసి శారీస్ పైన, డ్రెస్సెస్ పైన మ్యాచింగ్గా చాలా బాగుంటాయండి. బట్ మనం రెగ్యులర్గా వేసుకోము, ఏదైనా పార్టీ వేర్స్కి అయితే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఈ నీడిల్తో మనం షేప్ ఎగ్జాక్ట్గా వచ్చేలా దాన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను అనమాట. నీడిల్తో ఏంటంటే మనకి ఈజీగా అది మూవ్ అవుతుంది కదా, ఫింగర్తో కన్నా నీడిల్తో చాలా బాగా ఇదవుతుంది. చూసారు కదా, ఇలా బ్యాంగిల్ అంతా నేను ఇలా స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఒక బ్యాంగిల్ ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశానండి, మీకు అది కూడా చూపిస్తాను. బట్ ఇదేంటంటే మీకు చూపించాలని ఇది చేస్తున్నాను. అది ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. అంతేనండి, ఈ బ్యాంగిల్ ఫుల్ అవుట్పుట్ మీకు చూపించేస్తాను. చూసారు కదా, నేను తయారు చేసిన బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయండి. ఇవి షాప్లో అడిగితే మినిమం 350 to 400 రేంజ్లో ఉంటాయండి. కానీ నేను 100 రూపీస్ లోపే ఈ బ్యాంగిల్స్ అనేవి తయారు చేసేసాను అనమాట. ఇంకొక సెట్ బ్యాంగిల్స్ అనేది నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇవి పింక్ కలర్లో ప్రిపేర్ చేశాను. ఇవి మనము ఈ విధంగా పేరప్ కూడా చేసుకోవచ్చు అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్.